సినిమా చూసాము. చాలా వండర్ఫుల్గా ఉంది కల్కి మూవీ. సో అసలు మొత్తం కూడా కల్కి అనే పదానికి అశ్విన్ గారు చాలా పెద్దపీట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమల్ హాసన్ గారు తక్కువ కాదు, హిందీలో మన అమితాబ్ బచ్చన్ తక్కువ కాదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మన రాజమౌళి గారు మన త్రిబుల్ చూసి ప్రపంచ రికార్డుని సృష్టిస్తే అశ్విని గారు ఇంగ్లీష్ మూవీలో మన జెండా బాటారు. ఇది మొట్టమొదటిసారి ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్లో మొత్తం కూడా ఒక తెలుగు వాడు సత్తా సాటిన ఓన్లీ ఇది ఇండియన్ ఫిల్మ్గా ప్రకటించుకోవచ్చు. ఈ ఇండియన్ ఫిల్మ్కి ఎందుకంటే టోటల్గా మొత్తం మెయిన్ లీడ్ అంతా కూడా తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ ఫిల్మ్గా ఇండియన్స్ మొత్తం ఆర్టిస్టులు చేశారు. సో టోటల్గా ఏంటంటే ఫిలిం మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ, ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కార్లు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ నాలుగు యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం, ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇది 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు కలియుగం, ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి